అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ హిమబిందు. నేను పీడియాట్రిషియన్, అమ్మ హాస్పిటల్ నర్సంపేట నుంచి అండి. ఈరోజు మెయిన్గా మనం కోవిడ్ గురించి కామన్గా వింటున్నాం. సో కోవిడ్ వచ్చేటప్పటికి ఫస్ట్ వేవ్లో మనం చాలా తక్కువ సింటమ్స్ చూస్తున్నాం పిల్లలకి. కొంతమందికి అసలు సింటమ్స్ కూడా ఏం లేకుండే, పాజిటివ్ ఉన్నా సరే. బట్ సెకండ్ వేవ్లో ఇప్పుడు వచ్చేప్పటికి సింటమ్స్ కామన్గా చూస్తున్నాం పిల్లలకి. హౌస్లో అందరూ ఎఫెక్ట్ అయితే, సీనియర్స్ ఎఫెక్ట్ అయినా అవ్వకుండా, ఎల్డర్స్ ఎఫెక్ట్ అయినా అవ్వకుండా సరే పిల్లల్లో సింటమ్స్ చూస్తున్నాం. సో ఇప్పుడు ఇవి కామన్గా ఏం సింటమ్స్ చూస్తున్నాం, ఎట్లా ఉంటుంది, డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ అవి చూద్దాం. ఇప్పుడు కోవిడ్ అన్నది ఈవెన్ న్యూ బార్న్ దగ్గర నుంచి కూడా రావచ్చు. ఈవెన్ మదర్ పాజిటివ్ ఉంది అనేసి అంటే ఆఫ్టర్ బర్త్ బేబీ కూడా మళ్ళీ చేయాల్సి వస్తుంది. చిన్నపిల్లలకు కూడా న్యూ బార్న్ బేబీస్కి కూడా కోవిడ్ పాజిటివ్ రావచ్చు. సో మదర్ నుంచి బేబీకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. రైట్ ఫ్రమ్ ద న్యూ బార్న్ బేబీ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర ప్రతి ఒక్క పేషెంట్, ప్రతి ఒక్కళ్ళు కూడా కోవిడ్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ బేబీ నెక్స్ట్ చాలామందికి డౌట్, మదర్కి ఇప్పుడు న్యూ బార్న్ అనే కాదు, ఈవెన్ 1 month 2 months బేబీ ఉన్నసనంటే మదర్కి ఒకవేళ పాజిటివ్ ఉంటే బేబీకి ఫీడింగ్ ఇవ్వచ్చా లేదా, బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వచ్చా లేదా అన్నది చాలా కామన్గా మనం వింటాము, క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. బ్రెస్ట్ ఫీడింగ్ కంపల్సరీ ఇవ్వచ్చు అండ్ అడ్వైజబుల్. కాకపోతే మదర్ కంపల్సరీ మాస్క్ పెట్టుకొని ఉండాలి. అది కూడా డబల్ మాస్కింగ్ చాలా ఇంపార్టెంట్. డబల్ మాస్కింగ్ అంటే 2 masks అండ్ అట్ ద సేమ్ టైం హ్యాండ్స్ స్టెరైల్ ఉండాలి, అంటే క్లీన్ చేసుకుంటూ ఉండాలి. గ్లోవ్స్ వేసుకోవాలని కంపల్సరీ రూల్ ఏం లేదండి, కానీ బేబీని హ్యాండిల్ చేసినప్పుడల్లా కంపల్సరీ బేబీని తీసుకునే ముందు మంచిగా క్లీన్గా హ్యాండ్ వాష్ చేసుకొని తీసుకోవచ్చు. గ్లోవ్స్ వేసుకోవాలి అని చెప్పేసి అని కంపల్సరీ ఏం లేదు, బట్ బెటర్. కానీ గ్లోవ్స్ వేసుకొని మొత్తం ఫేస్కి మొత్తం అన్నీ టచ్ చేసి మళ్ళీ బేబీని మాత్రం టచ్ చేయకూడదు మళ్ళీ అట్లా సీన్. సో హ్యాండ్ వాష్ చేసుకొని ఫేస్ మాస్క్ పెట్టుకొని బేబీకి ఫీడింగ్ కంపల్సరీ చేయాలి. ఎక్కడ కూడా ఎప్పుడు కూడా బేబీకి ఫీడింగ్ స్టాప్ చేయమనేది లేదు. సో న్యూ బార్న్ బేబీస్కి అండ్ దెన్ రైట్ ఫ్రమ్ ద బేబీ 2-3 months బేబీస్ నుంచి లెస్ దాన్ 1 year బేబీ మెయిన్గా కామన్ సింటమ్స్ ఎట్లా ఏం కనిపిస్తుంటే డిక్రీజ్డ్ ఫీడింగ్, అంటే ఫీడింగ్ చాలా తక్కువ తీసుకుంటుంటారు. ఫీవర్ ఉండొచ్చు, వామిటింగ్స్ ఉండొచ్చు, రిఫ్యూజల్ టు ఫీడ్స్ మెయిన్ ఇంపార్టెంట్. అది ఫీడింగ్ తీసుకోవట్లేదు, దానివల్ల డిహైడ్రేట్ అవుతుంటుంది. అది అట్లాంటి ఇంత చిన్న బేబీస్కి మనం మానిటర్ అన్నది కంపల్సరీ ఇంపార్టెంట్. సో వెంటనే పీడియాట్రిషియన్కి చూపించాల్సి ఉంటుంది. అండ్ దెన్ లూజ్ మోషన్స్ ఉండొచ్చు, వామిటింగ్స్ ఉండొచ్చు, కాఫ్ ఉండొచ్చు, కోల్డ్ ఉండొచ్చు. సో కానీ ఇప్పుడు ఉన్న దాంట్లో బెటర్ ఒక సిల్వర్ లైనింగ్ ఏమి సిచ్యువేషన్లో ఏమంటే చిన్నపిల్లలకి నార్మల్ మెడిసిన్స్ తోటి తగ్గిపోతుంది. మామూలు మన కాఫ్ కోల్డ్కి ఏమైతే మెడిసిన్స్ ఇస్తున్నామో ఆ మెడిసిన్స్ తోటి జస్ట్ ఒకవేళ బాగా సివియర్ ఇన్ఫెక్షన్స్ కానీ కొంచెం కాఫ్ ఎక్కువ ఉన్నా సరే కొంచెం నార్మల్ రొటీన్ రెగ్యులర్ యాంటీబయాటిక్స్ తోటి వాటితో తగ్గిపోతుంది. బట్ కంపల్సరీ చెక్ చేయించాల్సి ఉంటుంది. సెల్ఫ్ ట్రీట్మెంట్, సెల్ఫ్ మెడికేషన్ నాట్ ఎట్ ఆల్ అడ్వైస్డ్. బేబీ బ్రీతింగ్ ప్యాటర్న్ ఎట్లుంటుంది, ఏముంది అనేది కంపల్సరీ చెక్ చేయించాల్సి ఉంటుంది. సెల్ఫ్ ట్రీట్మెంట్ అస్సలు తీసుకోవద్దు. అండ్ దెన్ స్టిరాయిడ్స్ అస్సలు తీసుకోవద్దు. పెద్దవాళ్ళ దగ్గర తీసుకున్నట్టుగా స్టిరాయిడ్స్ అసలే అడ్వైజబుల్ కాదండి. పెద్దవాళ్ళకి ఇచ్చినట్టుగా డాక్సిసైక్లిన్, టెట్రాసైక్లిన్స్ ఇవన్నీ ఏమి ఇవ్వకూడదు పిల్లలకి ట్రీట్మెంట్. అది కంపల్సరీ అండర్ అబ్జర్వేషన్ ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్. సో రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చేటప్పటికి పెద్దవాళ్ళలో కూడా అబౌవ్ 2 years కూడా మెయిన్ కామన్ ఫీవర్, అబ్డామినల్ పెయిన్, కొంతమంది అని అంటారు లూజ్ మోషన్స్, బాడీ పెయిన్స్, వామిటింగ్స్, ఫీవర్ వస్తుంది, ఆ కాఫ్ కోల్డ్ ఉండదు. సో దానివల్ల ఏమనుకుంటారు అందరూ స్టమక్ ఫుడ్ ఇన్ఫెక్షన్స్, ఫుడ్ పాయిజనింగ్ అని అనుకుంటారు. బట్ స్టిల్ ఇట్ కెన్ బి కోవిడ్. సో ఎనీ అదర్ దాన్ నార్మల్ ఏది ఉన్నా సరే సస్పెక్ట్ షుడ్ బి కోవిడ్ సస్పెక్ట్ చేస్తూనే ఉండాలి. అది ఉన్నా లేకున్నా సరే ఒకసారి ముందు మనం మెడిసిన్స్ వాడి 2-3 days లోపల కనుక ఫీవర్ తక్కువ కాకుంటే టెస్ట్ చేయించాల్సి ఉంటుంది. ఈవెన్ చిన్న పిల్లలు కూడా 3-4 days లోపల కంటిన్యూస్ ఫీవర్ ఉన్నాయి, రైజ్ ఆఫ్ ఫీవర్ తక్కువ కావట్లేదంటే ఆఫ్టర్ 3 days బెటర్ టు గో ఫర్ టెస్ట్. చాలామంది చెప్తుంటారు మేము బయటికి వెళ్ళలేదు, మదర్ ఫాదర్కి ఏం సింటమ్స్ లేవు, కానీ బేబీకి మాత్రం ఫీవర్ వస్తుంది అట్లా అంటే వాళ్ళు టెస్ట్ చేయించుకున్న దానికి రిలక్టెంట్ ఉంటున్నారు, చేయించుకోవడానికి ఇష్టపడతలేదు. కానీ బట్ చాలామంది చూస్తున్నాం కొంతమంది మదర్ ఫాదర్ ఏసింటమాటిక్ ఉంది, అంటే వాళ్ళకి పాజిటివ్ ఉన్నా వాళ్ళకి సింటమ్స్ ఉండకపోవచ్చు, బట్ బేబీ కెన్ బి పాజిటివ్. మేము బేబీ ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఆడుకుంటా ఉంది, బట్ స్టిల్ బేబీ ఫీవర్ వచ్చింది అంటే ఇట్ కెన్ బి కోవిడ్. సో సస్పిషన్స్ షుడ్ బి హై ఉండాలి. కంపల్సరీ టెస్ట్లు అన్నది ఇంపార్టెంట్, దాన్ని బట్టే ట్రీట్మెంట్ ఉంటుంది. సో అడ్మిషన్స్ ఎప్పుడు మనం అడ్మిట్ చేస్తాము అన్నది ఒకసారి అబ్జర్వ్ చేసిన తర్వాత రెస్పిరేషన్, బ్రీతింగ్ అన్నీ ఎట్లా ఉంది, బేబీ బాగా డిహైడ్రేట్ అయితే కూడా అడ్మిట్ చేయించాల్సింది. ఓన్లీ ఆయాసం వస్తేనే అడ్మిట్ చేయడం కాదు. ఈ లోపల బేబీ సివియర్ రిస్క్ అవ్వకుండా మెయిన్గా బేబీ బాగా డిహైడ్రేట్ అవుతుంది, ఫుడ్ ఇంటేక్ తీసుకుంటలేదు, బాగా డల్గా ఉంటుంది అంటే కంపల్సరీ అడ్మిట్ చేయించాలా. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ అడ్మిషన్ డాక్టర్ అని చూసుకుంటుంది.
ఇంకొకటి వచ్చేటప్పటికి ఫుడ్ హ్యాబిట్స్. చాలామంది ఇప్పుడు ఏమంటారు, కాఫ్ కోల్డ్ రాగానే మా బాబు ఎండాకాలం కూల్ వాటర్ తాగారు, ఐస్ వాటర్ తీసుకొని దానివల్ల థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది. సో అది కాదు అన్నది. బట్ స్టిల్ కోల్డ్ కాఫ్ ఇది ఏది ఉన్నా సరే ఫీవర్ అనేది వితిన్ 2 to 3 days లోపల కనుక తక్కువ కాకుండా, కాఫ్ కోల్డ్ 3-4 days లోపల కనుక తక్కువ కావట్లేదు, కంటిన్యూస్గా డల్ ఉంటున్నాడు బేబీ అని ఉంటే టెస్ట్లు చేయించుకోండి. ఐస్ వాటర్ తాగడం వల్లే వచ్చింది, బయట ఏదో తిన్నారు, ఎండకు పోయినాడు, దానివల్ల ఫీవర్ అని చెప్పేసి అని దానివల్ల ఏమవుతుందంటే లేట్ అవుతుంది ట్రీట్మెంట్, బేబీ లోపల సిక్ అవుతూ ఉన్నారు ఎక్కువ. అండ్ దెన్ మెయిన్గా ఏం చేయొచ్చు బేబీకి, చాలామంది వచ్చి అడిగేది ఏంటంటే ఇప్పుడు బేబీకి మాకు పాండమిక్ ఉంది, ఏం చేస్తే బేబీకి మనం ప్రివెంట్ చేయొచ్చు అనేసి విటమిన్ సిరప్స్, మల్టీవిటమిన్స్, విటమిన్ సి అన్నీ అడుగుతూ ఉంటారు. సో అవన్నీ అంత అవసరం లేదండి. మెయిన్గా ఫుడ్ హ్యాబిట్స్, మంచిగా ఫుడ్ ఇంటేక్ బాగా ఇవ్వండి. ఒకవేళ ఇఫ్ ఎట్ ఆల్ రిక్వైర్డ్ ఏమైనా విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే విటమిన్ D3 ఒకటి ఇస్తాము, బట్ అన్నెసరీ విటమిన్స్ ఇచ్చి వాళ్ళకి అది అవసరం లేదు. హెల్తీ డైట్, మెయిన్గా హెల్తీ డైట్ ఇంప్రూవ్ చేయండి. ఇంకోటి, ఇప్పుడు ఈ సెకండ్ వేవ్ అయిపోయింది, చాలామంది కామన్గా అడిగే థర్డ్ వేవ్, ఈ మధ్య కామన్గా వింటున్నాము థర్డ్ వేవ్ వస్తుంది, సో బేబీని ఎట్లా ప్రొటెక్ట్ చేయాలా, ఏం చేయాలి అనేసి అంటే థర్డ్ వేవ్ బేబీస్కి, పిల్లలకి ఎక్కువ వస్తుంది, కిడ్స్కే ఎక్కువ వస్తుంది అంటున్నారు. సో దెర్ ఈస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్. ఇప్పుడు ఫస్ట్ వేవ్ వచ్చింది, త్వరగా తగ్గిపోయింది, సెకండ్ వేవ్ ఇంత లాంగ్ ఉంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సేమ్ వే థర్డ్ వేవ్ కంపల్సరీ సివియర్ ఉండాలి, పిల్లలకే వస్తుందని ఎక్కడా ఏమీ లేదండి. థర్డ్ వేవ్ మేబీ చాలా మైల్డ్ ఉండొచ్చు. సేమ్ వే ఇప్పుడు ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్లో ఎట్లయితే పిల్లలు సివియారిటీ నుంచి ఎస్కేప్ అయినారు బికాస్ ఆఫ్ ద రీజన్స్ దే హ్యావ్ ద చిల్డ్రన్, వాళ్ళకున్న రీజన్స్ బట్టి వాళ్ళ ఏసీ రిసెప్టర్స్ మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. సో అదే సేమ్ వే వాళ్ళు థర్డ్ వేవ్ కూడా ఎస్కేప్ అవ్వచ్చు. సో అనవసరంగా అన్నెసరీ టెన్షన్స్ అవి వద్దు. అండ్ దెన్ దాన్ని ఎలాబరేట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ వ్యాక్సిన్స్ కూడా ట్రయల్ అవుతున్నాయి బేబీస్కి, లెస్ దాన్ 2 to 12 years బేబీస్కి కూడా వ్యాక్సిన్ ట్రయల్స్ అవుతున్నాయి. కాబట్టి హోప్ ఫర్ ద బెటర్. కంపల్సరీ థర్డ్ వేవ్ బేబీస్కే వస్తుందని ఎక్కడా లేదు, ఇప్పుడు దాకా ఏవి ఎక్స్పెక్ట్ చేసినట్టు అవ్వట్లేదు. సో నథింగ్ టు వరీ అబౌట్ దట్. అండ్ దెన్ కొంతమంది అడుగుతారు, సో ఇప్పుడు పాజిటివ్ వచ్చింది బేబీకి, సో హౌ టు మానిటర్ ద బేబీ, ఎట్లా చెక్ చేసుకోవాలా, బేబీ ఎట్లా చూసుకోవాలంటే టెంపరేచర్స్ ఒకటి చెక్ చేసుకుంటూ ఉండాలి. మెయిన్గా ప్లెంటీ ఆఫ్ ఫ్లూయిడ్స్, మంచిగా వాటర్, లిక్విడ్స్, కోకోనట్ వాటర్ ఇవ్వచ్చు, తనకి పడుతుంది మంచిగా అంటే లిక్విడ్స్ బాగా ఇస్తూ ఉండాలి, ORS వాటర్ ఇవ్వచ్చు. అండ్ దెన్ సాచురేషన్, ఇప్పుడు చాలా కామన్గా వింటున్నాం, పల్స్ ఆక్సిమీటర్ అందరూ కొనుక్కుంటూ ఉన్నారు, పల్స్ ఆక్సిమీటర్ తీసుకుని సాచురేషన్. లెస్ దాన్ 5 years బేబీస్కి సాచురేషన్ చూసేది చాలా ఇబ్బంది అవుతుంది, వాళ్ళు కంపల్సరీ దాన్ని పెట్టడం రాదు. సరిగ్గా సాచురేషన్స్ మెయింటైన్ అవ్వడం అంటే వాళ్ళకి చూడడం రాక రెగ్యులర్గా దొరికే మార్కెట్లో దొరికే పల్స్ ఆక్సిమీటర్తో చూడడం రాదు. సో దానివల్ల ఏమవుతుంది, ఎక్కువ తక్కువ వచ్చి లోపల హడావిడి వచ్చి సాచురేషన్ సరిగ్గా మెయింటైన్ అవ్వట్లేదు అది కానీ కంగారు పడుతున్నారు. కంగారు పడకండి, సాచురేషన్ గురించి మీరు ఎక్కువ దాని గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. బేబీస్కి బాగా సిక్ ఉంటే మాత్రం డెఫినెట్గా. సో మెయిన్గా మీరు బేబీని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు రెగ్యులర్గా, కంటే బేబీ ఎట్లా ఉంటుంది, బ్రీతింగ్ ఎట్లా తీసుకుంటుంది, బేబీ బాగా ఎక్కువ ఫాస్ట్ తీసుకోవడం, లేకపోతే బాగా డల్ ఉండడం, బాగా షాలో బ్రీతింగ్స్ అని అంటే అట్లా ఏమైనా ఉంటే ప్రాబ్లం ఉంటే తీసుకొని రావచ్చు వెంటనే. అంతేగాని ఓన్లీ కంపల్సరీ ఒక పల్స్ ఆక్సిమీటర్ పట్టుకొని దానివల్ల బ్రీతింగ్ గురించి సాచురేషన్ తక్కువ ఉందని చెప్పేసి అని బెటర్ తక్కువ ఉంటే వెంటనే చూపించడం, కానీ దాని గురించే కంప్లీట్గా వరీ అవ్వాల్సిన అవసరం లేదు. లెస్ దాన్ 5 years రెగ్యులర్గా దొరికే పల్స్ ఆక్సిమీటర్తో చూసేది చిన్నపిల్లలకి చాలా కష్టం అది. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ మామూలు రెగ్యులర్ మెడికేషన్స్, స్టీరాయిడ్స్ అయితే అన్నెసరీ, ఆక్సిజన్ తప్పితే హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాతనే, కానీ మామూలుగా బయట ఓవర్ ద కౌంటర్ మాత్రం ఏ మెడిసిన్స్ తీసుకోకండి, అండర్ అబ్జర్వేషన్. సో ఎవ్రీవన్ షుడ్ బి స్టే సేఫ్ అండ్ బీ సేఫ్. మేడం, మీరు ఇంతవరకు చూసిన పేషెంట్స్లో ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువ కోవిడ్ బారిన పిల్లలు, ఏ ఏజ్ వాళ్ళు కోవిడ్ బారిన అంటే అది డిపెండ్స్ అండి. ఇప్పుడు 1 to 2 years, లెస్ దాన్ 1 year పిల్లలు చాలా చూస్తున్నాము. అండ్ దెన్ 4-5 years బేబీస్ అండ్ కిడ్స్ కూడా వస్తున్నారు. లెస్ దాన్ 1 year ఎక్కువ వచ్చేది పేరెంట్స్ దగ్గర నుంచి, మదర్కి పాజిటివ్ ఉండడము, సో బేబీకి ఆఫ్టర్ దట్ బేబీకి టెస్ట్ చేయడం, బేబీకి సిమ్టమ్స్ ఉండడము. బట్ బెటర్ ఏమనంటే మన దగ్గర చూసిన ఎవరైనా మ్యాక్సిమం వితిన్ 2 to 3 days ఎవ్రీ చైల్డ్ మ్యాక్సిమం రికవర్ అవుతున్నారండి మామూలు రెగ్యులర్ మెడికేషన్స్ తోటే. ఇప్పుడు దాకా చూసిందైతే ఓన్లీ 2 cases రిఫర్ చేయాల్సి వచ్చింది, దట్ ఫర్ ఆక్సిజన్ కొంచెం స్కాసిటీ వల్ల. అదర్వైజ్ అందరూ మంచిగా రికవర్ అవుతున్నారు. ఈవెన్ అంటే మళ్ళీ ఆఫ్టర్ 3-4 days బ్యాక్ వచ్చి కూడా వాళ్ళు మళ్ళీ రెగ్యులర్ ఫాలోఅప్లో ఉండి మళ్ళీ చూపించుకొని పోతున్నారు. సో నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. మేడం, ఇప్పుడు ఈ కోవిడ్ వచ్చిన పిల్లలలో ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత బ్లాక్ ఫంగస్ అనేది ఏమన్నా వచ్చే అవకాశం ఉందా? అది వస్తే అది ఎలా గుర్తించాలి?
ఇప్పుడు దాకా అయితే కోవిడ్ అంటే బ్లాక్ ఫంగస్ కేసెస్ చిల్డ్రన్లో అయితే ఇప్పుడు దాకా అయితే ఏం రాలేదండి, ఎక్కడ కూడా లేదు. బ్లాక్ ఫంగస్ చిన్నపిల్లల్లో అయినా పెద్దవాళ్ళలో అయినా ఒకటి. మెయిన్గా అది ఎక్కువ మనకి ఎక్కడైతే హైడ్రేషన్ ఎక్కువ, తడి ఎక్కువ ఉంటుందో, అంటే ఈ సైనసెస్ వీటిలో ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ ఇన్ఫెక్ట్ అవుతుంది. మెయిన్గా పిల్లలు ఎక్కువ టీత్ పెయిన్ చెప్తున్నారు, కన్ను నొప్పి వస్తుంది, హెడేక్ వస్తుంది, వన్ సైడెడ్ పెయిన్, ఫేషియల్ పెయిన్స్ ఇవి వస్తున్నాయి. అట్లాంటివి ఏమైనా ఉంటే, లేదు కాఫ్ కంటిన్యూస్గా బాగా ఎక్కువ వస్తుందంటే కానీ మెయిన్గా అరౌండ్ ద ఫేస్ బాగా ఉబ్బడం కానీ అవి ఫీచర్స్ పిల్లలు వెంటనే మనకి డిఫరెన్స్ తెలిసిపోతుంటుంది. ఉడికనే జా పెయిన్ ఎక్కువ ఉంది, మెయిన్గా ఇక్కడ ఫేస్ దగ్గర ఎక్కువ మెయిన్గా ఇన్వాల్వ్ అయ్యేది, కానీ తక్కువనే. ఎందుకంటే ఇది కామన్గా వచ్చేటప్పటికి చాలామంది కోవిడ్ ఇప్పుడు తెలియని ఏమంటే వన్స్ కోవిడ్ పాజిటివ్ అయిన తర్వాత బెటర్ టు చేంజ్ ద బ్రష్. అండ్ దెన్ కోవిడ్ పాజిటివ్ వచ్చిన వాళ్ళు నెగిటివ్ అంటే ఇంట్లో ఉండే వాళ్ళు అందరూ బ్రష్ స్టాండ్ అందరూ ఒకటే దాంట్లో పెడతారు. సో అది చేయకూడదు, వాళ్ళ బ్రష్ ఉండాలి. సో వన్స్ కోవిడ్ నెగిటివ్ వచ్చిన తర్వాత బ్రష్ కంపల్సరీ చేంజ్ చేయాలి. బ్రష్ అంటే టంగ్ క్లీనర్ రెగ్యులర్గా కూడా వాళ్ళు ఇది ఫంగస్ రావద్దు ఇవి అని అంటే వాళ్ళని మంచిగా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. సో ఎనీ డిపాజిట్స్ కానీ ఏమి ఉండకూడదు, అది రెగ్యులర్గా ఇప్పుడు ఎందుకంటే ఫేషియల్ దగ్గర వీటి దగ్గర ఎక్కువ కాబట్టి ఫంగస్ ఇన్ఫెక్ట్ అయ్యేది. సో బ్రషెస్ షుడ్ బి చేంజ్, బ్రష్ ఒకటి, టంగ్ క్లీనర్, అండ్ దెన్ నీట్ హైజీన్. మెయిన్గా ఓవరాల్గా నీట్ హైజీన్ ఉంది, అంతకుమించి వేరే ప్రొటెక్షన్ ఫ్యాక్టర్స్ అయితే ఏమి. ఇప్పుడు బ్లాక్ ఫంగస్ వచ్చిన కిడ్స్కి మీ ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ ఉందా మేడం? ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇక్కడైతే ఏం లేదండి. బ్లాక్ ఫంగస్ ఒకవేళ కనుక వస్తే దానికి మల్టీడిసిప్లినరీ టీమ్ ఉంటుంది. అది అంటే మీన్స్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్ ఉండాలా, దానికి ఈఎన్టీ సర్జన్ ఉండాలా, దానికి ఎట్ ద సేమ్ ఒకవేళ మెడిసిన్ ఇస్తే కనుక నెఫ్రాలజిస్ట్ ఉండాలి. సో అది కంపల్సరీ అడ్మిట్ చేసి ఓవర్ ద టైమ్, జస్ట్ నాట్ అన్ ఓపీ ట్రీట్మెంట్ కాదు, అది ఇట్ షుడ్ బి అడ్మిటెడ్.